రాజ్ తరుణ్ ప్రియురాలిగా ఏకంగా తాళి కట్టిన భార్యగా చెప్పుకుంటున్న లావణ్య సూసైడ్ వార్తలతో అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చారు. అసలు విషయం ఏమిటంటే రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కడుపు చేసి అబార్షన్ చేయించి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడని, తనకు తిండి పెట్టడానికి కూడా డబ్బులు ఇవ్వటం లేదని 15 కుక్కలను తన మీద వదిలేశాడని చెబుతూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన అడ్వకేట్ అయిన కళ్యాణ్ దిలీప్ సుంకరతో కలిసి నార్సింగి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన లావణ్య తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సబ్మిట్ చేసింది. ఇక ఈ క్రమంలోనే పోలీసులు లావణ్య ఆధారాలతో పాటు ఆమె స్టేట్మెంట్ని సైతం రికార్డ్ చేశారు. ఇక ఈ క్రమంలోనే లావణ్య మాట్లాడుతూ నార్సింగి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చానని, ఎఫ్ఐఆర్లో ఫిర్యాదు చేసిన దాని ప్రకారం అన్ని వివరాలతో కూడిన స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా వెల్లడించారు. తమ పెళ్లికి సంబంధించిన ఆధారాలు కూడా సబ్మిట్ చేశామని అన్నారు. తాను మాట్లాడిన అన్ని విషయాలు పోలీసు రికార్డ్ చేశారని, తాను మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు నన్ను ఎలా భయపెట్టారు అనే విషయం మీద స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. ఇక రాజ్ తరుణ్ గురించి ఎవరెవరు ఏమేం మాట్లాడనే విషయం మీద కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా ఆమె వెల్లడించారు. అయితే ఈ స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత అవసరమైతే విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారని, నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు ముందుకు సాగుతుందని ఆశిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి హైదరాబాద్లో సాగుతున్న బోనాలు ఇతర కార్యక్రమాల కారణంగా పోలీసులు బందోబస్తు డ్యూటీలు చేయాల్సి వస్తుందని, ఆ కారణంగా కేసు దర్యాప్తు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని తమకు చెప్పినట్లు లావణ్య తరపు అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఎఫ్ఐఆర్ లో ఏదైతే రాసామో అదే ఇన్ డీటెయిల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చామో అది వాళ్ళు రాసుకున్నారు, సైన్ చేయించుకున్నారు అండ్ వీడియో ఫుటేజ్ తీసుకున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది రోజు మీకు మీడియాకి చెప్పేదే, ఇవాళ వాళ్ళకి స్టేషన్ లో చెప్పాము, వాళ్ళు రాసుకున్నారు. రాస్తారు. అదే మరి నాకు కావాలి, ఎక్కడున్నాడో తప్పిపోయాడు, కొంచెం తీసుకొని ఇంటికి వస్తే ఇంటికి తీసుకెళ్తానని చెప్పానండి. ఖచ్చితంగా తీసుకొస్తాం, పట్టుకుంటామని అయితే చెప్పారు. నాకు బెదిరించారని చెప్పాను. మరి అక్కడ ముంబై అమ్మాయి, అక్కడ నుంచి హిమాచల్ నుంచి ఎవరో ఒక అమ్మాయి కొంచెం తెల్లగా అందంగా ఉండాలని ప్రయత్నిస్తూ తిరుగుతూ వచ్చి హైదరాబాద్కి వచ్చింది. మరి ఆ అమ్మాయి నా మనిషిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం ఆవిడని పట్టుకొని నా భర్తను నాకు తీసుకొచ్చి ఇవ్వమని అడిగానండి. వాళ్ళు చేసిన చాట్స్ అండి, వాళ్ళ ఫొటోస్, మా ఫొటోస్, మా పెళ్లికి సంబంధించిన ఫొటోస్, మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నవి, అతను 3 నెలల క్రితం వెళ్ళిపోయిన దగ్గర వరకు అన్ని ఇచ్చాము.